ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఆమేన్. ఆయన నామము మహిమగల భీకరమైన నామము, పరిశుద్ధమైన నామము. అందుచే బైబిల్ను తర్జుమా చేసే సమయంలో యెహోవా అనే పదం రాయడానికి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అప్పుడు రాసేవారట. ఆయన నామము భూమి అందంతటా ప్రభావం గల గొప్ప నామము. ఆయన నామాన్ని మనం గౌరవిద్దాం. ఆయన నామమునకు భయపడదాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనము కూడా పరిశుద్ధులమై ఆయన కొరకు జీవిద్దాం. పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడదాం. ఈ భూ సంబంధమైన రాజ్యాలనేవి కొంత మట్టుకే, కానీ పరలోకమందున ఆయన రాజ్యం ఎప్పటికీ స్థిరమైనది. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో ఆ ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను కట్టుకోవాలి. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.